హరిబాబు ఏమయ్యాడు, ఎక్కడ దాచారు అని మీ కూతుర్ని అల్లుణ్ణి ఇంతే బాధగా ఎందుకు నిలదీయలేకపోయారు? ఎందుకంటే హరిబాబు మీ సవతి కొడుకు కాబట్టి. అదే దేవ్ మీ కన్న బిడ్డ సుభద్ర భర్త కాబట్టి. శిరీష, ఏంటా మాటలు? హరిబాబు ఏమయ్యాడని మా అల్లుడికి ఫోన్ చేసి అడిగా. మాకేం తెలీదు అన్నాడు. నన్నేం చేయమంటావు? అప్పుడేం చేశారో ఇప్పుడు అదే చెయ్యండి. అంటే సైలెంట్ గా ఉండండి. శిరీష, నువ్వేనా ఈ మాట అంటోంది? కడుపుతో ఉన్న నా కూతురు కనిపించకుండా పోయింది. అల్లుడేమో జైలు పాలయ్యాడు. వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళో నీకు మాత్రం తెలీదా? మరి మా ఆయన ఎలాంటి వారో మీకు తెలీదా? మీ అల్లుడు వల్ల ఓ కంపెనీ మాత్రమే బాగుపడుతుంది. అదే నా భర్త మూలంగా పర్వతాపురం అనే గ్రామమే వృద్ధిలోకి వస్తుంది. మీ కన్న కూతురు కడుపుతో ఉంది. నాకు 2 పిల్లలున్నారు. నా కడుపు కోత నేనెవరితో చెప్పుకోవాలి? శిరీష, ఇప్పుడు నువ్వు నాతో గొడవ పడే ప్రయోజనం ఏముంది? ఎంతైనా సుభద్ర నీ ఆడపడుచు, దేవు నీకు తమ్ముడు లాంటివాడు. ఇదంతా మన కుటుంబం. వాళ్ళిద్దరి గురించి కాస్త మనసు పెట్టి ఆలోచించు. అత్తయ్య, సుభద్రాదేవులు మన ఫ్యామిలీ అనుకుని ఎదురు చూస్తున్నాను. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నా భర్త ఏమయ్యారని నిజం మీ అల్లుడిని చెప్పమనండి. తనకు తెలియదంటున్నాడు కదా. అలా అంటే సరిపోతుందా? మీ అల్లుడికి రక్తం ఇచ్చి కాపాడాడు మా ఆయన. ఆ తర్వాతే కదా ఆయన కనిపించకుండా పోయారు. సుభద్రాదేవులే మా ఆయన్ని హాస్పిటల్లో చేర్పించినట్టు ఆధారాలతో సహా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ఏమయ్యారు? హరిబాబు ఏమయ్యాడో ఆ శ్రీముఖికే తెలుస్తుంది. అలా నిజంగా తెలుసుంటే నా ఆస్తి మొత్తం రాసిస్తానన్నప్పుడు శ్రీముఖి చెప్పుండేది. కానీ హాస్పిటల్ వీడియో చూపించి సుభద్రాదేవులకి విషయాలన్నీ తెలుసనే నిజం చెప్పింది. అయితే ఇప్పుడేం చేద్దాం? చేయాల్సింది మనం కాదు, మీ అల్లుడు. మా ఆయన సంగతి దేవ్ చెప్తే, ఆయన బయటకొస్తే సుభద్ర కిడ్నాప్ విషయం, దేవ్ పోలీస్ కేసు ఆయనే ఓ కొలిక్కి తీసుకొస్తారు. కాబట్టి అల్లుడు గురించి కాకుండా హరిబాబు గురించి ఆలోచించండి. వీలైతే దేవుతో చెప్పి మీరైనా మా ఆయన సంగతి చెప్పించండి. ఎన్ని కష్టాలు ఆ మొదనష్టపు శ్రీముఖి వల్లే వచ్చింది. నాతో బిడ్డని కిడ్నాప్ చేయించి నన్ను నోరెత్తకుండా చేసింది. ఇప్పుడేమో అది చచ్చి నా అల్లుని కటకటాల పాలు చేసింది. ఓసే శ్రీముఖి, చచ్చి కూడా మా మీద కక్ష సాధిస్తున్నావు కదే. ఏమంటున్నావు నువ్వు? నేను పార్థుని మ్యారేజ్ చేసుకోవాలా? అవును, చేసుకోవాలి. అది చెప్పడానికి నువ్వెవరు? ఉప్పెన బాలు మరదల్ని. అయితే నువ్వు చెప్పినట్టు నేను వినాలా? వినాలి. ఎందుకంటే మా బావ నిన్ను ప్రేమించాడు. నువ్వు పార్థు ప్రేమలో ఉన్నావని తెలిసి తన ప్రేమను త్యాగం చేశాడు. ఆ పార్థుతో పెళ్లి నాకిష్టం లేదు. అంటే టైం పాస్ కోసం లవ్ చేశావా? లవ్ వాల్యూ ఏంటో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. దాని విలువ ఆ పార్థుగాడికి తెలీదు కాబట్టే వాడితో పెళ్ళొద్దంటున్నా. రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? ఆ పార్థు ఓ స్వార్థపరుడు, సెల్ఫిష్ ఫెలో. చాలా మంది అమ్మాయిలతో లవ్ ట్రాక్ నడిపిన చీటర్. పైగా డ్రింక్ చేసొచ్చి నాతో చాలా మిస్బిహేవ్ చేశాడు. ఇవి చాలా. ఓ, పార్థు సెల్ఫిషా? సెల్ఫిష్ లోనే సెల్ఫ్ ఉంది. అంటే ఏదైనా మన నుండే స్టార్ట్ అవుతుంది.
అసలు స్వార్థం లేనిది ఎవరికి? నీ స్వార్థం కోసం మా బావ పెళ్లి చెడగొట్టావు. పార్థు తన స్వార్థం కోసం మా బావను వాడుకున్నాడు. ఇందులో స్వార్థం లేనిది మా బావకే. ఊరంతా వానికే ఉప్పెన బాలును వెర్రివాణ్ణి చేసి మీ ఇద్దరు ఆడుకున్నారు. అయినా మా బావ పెద్ద మనసుతో మీ పెళ్లి చేయాలనుకున్నాడు. దేనికి? నువ్వు పార్థుని ప్రేమించావు కాబట్టి. ఇప్పుడు ఈ పెళ్ళొద్దని మళ్ళీ మా బావని ఫోన్ని చెయ్యాలనుకుంటే ఐ కాంట్ టాలరేట్. ఓహో, ఏం చేస్తావ్? నేను మా బావల అమాయకురాల్ని కాదు. తెలుస్తూనే ఉంది. అది సరే, బాలు వెడ్స్ రుక్మిణి అని మ్యారేజ్ కార్డ్ నువ్వే ప్రింట్ చేయించావంట. అందులో నీ స్వార్థం ఏంటి? సింపుల్. మా బావకి నీ మీదున్న ఒపీనియన్ తెలుసుకోవడానికి. ప్రస్తుతానికైతే మా బావకు నీ మీద ఏ ఒపీనియన్ లేదు. నీకు పార్థుకి పెళ్లి చేయాలని ఇంటెన్షన్ తప్ప. సో పార్థుతో నీ పెళ్లి జరిగి తీరాలి. పెళ్ళంటే లైఫ్ లాంగ్ జర్నీ. అది డిసైడ్ చేసుకోవాల్సింది నేను. కానీ నీ పెళ్లి ఈ హనీ డిసైడ్ చేస్తుంది. పార్థు లాంటి ఫ్రాడ్ని నువ్వైతే పెళ్లి చేసుకుంటావా? డామ్ ష్యూర్గా చేసుకోను. బట్ నువ్వు చేసుకోవాలి. వై? బికాస్ మీ ఇద్దరు మా బావను అంత టార్చర్ చేశారు. అదేదో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. గెట్ రెడీ ఫర్ వెడ్డింగ్ విత్ పార్థు. అక్క, ఏంటి అమ్మాయి నీకు పార్థుకి పెళ్లి చేసి తీరుతా అని బెదిరిస్తుందేంటి? ఈ మ్యాటర్లో తనకేంటి అంత స్పెషల్ ఇంట్రెస్ట్? ఉండే ఉంటుంది. ఫారిన్ నుండి బావ కోసం వచ్చింది. బాలు వెడ్స్ రుక్మిణి అని కార్డ్ ప్రింట్ చేయించింది. ఇప్పుడేమో మన దగ్గరకొచ్చి వార్నింగ్ ఇస్తుంది. అయితే దీని వెనకాల ఏదో ఉంది. ఏదున్నా ఫేస్ చేయడానికి ఈ రుక్మిణి రెడీగానే ఉంది. ఆ పార్థుగాడితో నాకిష్టం లేకుండా ఎలా తాళి కట్టిస్తుందో నేను చూస్తాను. హలో సార్, రేపే నేను కోర్టులో సబ్మిట్ చేయబోతున్నావు. ఇక ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. అయినా ఎంత కోపమున్నా ఓ నిండు ప్రాణాన్ని, అది ఓ ఆడదాన్ని ఎలా చంపేస్తావయ్యా? యావజ్జీవ శిక్షో లేదంటే ఉరి శిక్షో రెండిట్లో ఏదో ఒకటైతే ఖాయం. దేవ్, అన్నయ్య, ఏం చేద్దాంరా? ఏదో ఒకటి చెయ్యండి. దేవుకి శిక్ష పడ్డమేంటి? ఇదంతా నా బ్యాడ్ టైం. ఎవరు ఏం చేయలేరు. ఎందుకురా అలా డిప్రెస్ అవుతావు? మేం లేమా? ఇప్పుడే వెళ్ళి లాయర్ని కలుస్తాను. ఎంత డబ్బు ఖర్చైనా పెడతా. ధైర్యంగా ఉండు నువ్వు. నాకైతే నమ్మకం పోయింది.
సాక్ష్యాలన్నీ నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. అదిగో ఆ మాట అనొద్దన్నాను. నీకెందుకు, మేమున్నాం కదా. లాయర్తో మాట్లాడి ఏదో విధంగా నేను బయటికి తీసుకొస్తాం. రా తులసి, వెళ్దాం. దేవబాబు శ్రీముఖిని హత్య చేశారంట. పైగా కడుపుతో ఉన్న సుభద్రమ్మ కూడా కనిపించడం లేదంట. నాకైతే నమ్మకం లేదు. దేవబాబు అలాంటి వాడు కాదు. ఆ శ్రీముఖి మామూలు మనిషి కాదు. ఆ హరికృష్ణ గారి కుటుంబం మీద పగబట్టినట్టుంది. నాకు అలాగే అనిపించింది. లేదంటే సంక్రాంతి సంబరాలకి నేను డబ్బిస్తానంటవేంటి? ఇవన్నీ మనసులో పెట్టుకుని దేవబాబు ఆ శ్రీముఖిని హత్య చేశాడంటావా? ఏమో, అవన్నీ మనలాంటి వాళ్ళకి ఏం తెలుస్తాయి? ఏదేమైనా హరికృష్ణ గారు వస్తే తప్ప ఈ సమస్యలో కొలిక్కి రావు. ఇది మాత్రం నిజం. సుభద్రమ్మ ఏమైందో తెలియాలన్నా, దేవబాబు జైల్లో నుంచి బయటికి రావాలన్నా హరిబాబు బయటికి రావాల్సిందే. ఇంత జరుగుతున్నా హరికృష్ణ గారు రాలేదంటే ఏమై ఉంటుందంటావు? శిరీష్ గారేమో మా ఆయన నాతో ఫోన్లో మాట్లాడాడు, వస్తారు అని చెప్తుంది. పైగా సంక్రాంతి సంబరాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఏమవుతుందో ఏమో. ఒకసారి శిరీష్ గారిని వెళ్ళి కలిస్తే హరికృష్ణ గారు ఎప్పుడొస్తారో తెలుస్తుంది. పదని వెళ్దాం. పదండి. సార్ కూర్చోండి. నా తమ్ముడు దేవ్ ఫైల్. ఒక నిమిషం. ఇంపాసిబుల్. అన్ని సాక్ష్యాలు దేవు హత్య చేశాడనే చెప్తున్నాయి. బెయిల్ రావడం కష్టమే. లాయర్ గారు అలా అనకండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా తమ్ముడు రిలీజ్ అవ్వాలి. మీకు అర్థం కావటం లేదు. నేనే కాదు, ఏ లాయర్ కూడా ఈ కేసు టేకప్ చేయలేదు. ఒకవేళ టేకప్ చేసినా మీ డబ్బులు దండగ తప్పితే ఏం ప్రయోజనం లేదు. అది కాదండి. నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ని. ఏ చిన్న అవకాశం వచ్చినా దేవుని సేవ చేయకుండా ఉంటానా? ఇక ఆశ వదిలేసుకోవడం. ఓకే సార్. చా, ఏం చేయాలి? లాయర్ గారే ఆశ వదిలేసుకోమన్నారు. ఇంకో దారేముంది? ఏమండి, ఏంటి? మనకొక దారుంది. అదేనండి, ఎమ్మెల్యే ఆనంద్ గారు అవసరమైతే కాంటాక్ట్ చేయమన్నారుగా. ఎస్. హలో సార్, నమస్తే. నేను దేవ్ బ్రదర్ మురళిని. అర్జెంటుగా మీతో ఒకసారి మాట్లాడాలి. చెప్పండి. అదే మా తమ్ముడు దేవ్ గురించి. మిస్టర్ మురళి, మీ బ్రదర్ కేసు గురించి నేను ఆలోచించా, కానీ మన చేతుల్లో ఏం లేదు. సార్ మీరే అలా అంటే ఎలా? మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం. ఏ రకంగా చూసినా దేవ్ బయటపడే అవకాశమే కనిపించడం లేదే. అలా అనకండి సార్. మీరు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. నేను అనుకుంటే కాదు, ఒక పర్సన్ అనుకుంటే అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరు సార్? చెప్పండి. నిషా. ఆవిడ గట్టిగా అనుకుంటే దేవ్ రిలీజ్ అయినట్లే. మీ తమ్ముడితో చెప్పి ఆవిడని కాంటాక్ట్ అవ్వమని చెప్పండి. ఉంటాను. తులసి, పద.
ఏంటి ఎమ్మెల్యే ఆనంద్ గారు నిషాను కన్సల్ట్ చేయమన్నారా? మనకిక వేరే ఆప్షన్ లేదన్నాడ్రా. ఏం చేద్దాం? ఇంకా ఏం చేసేది ఏంటండి? ఆవిడతో మాట్లాడండి. దేవ్ కాల్ చేయమంటావా? అన్నయ్య, నిషా ఎమ్మెల్యే నన్ను కలిశారు. వాళ్ళ ప్రపోజల్ చెప్పారు. ఏంటది? నేను ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తే సుభద్ర యాక్సెప్ట్ చేయదు. ఆఫ్టర్ ఆల్ ల్యాండ్ కోసం భార్యని పక్కన పెడతారా? సుభద్ర సేఫ్గా రావడం, మీ అకౌంట్లో టోటల్ డబ్బు. ఆ ల్యాండ్ పేపర్స్ మీద నేను సంతకం చేస్తే సుభద్రను క్షేమంగా తీసుకొస్తామన్నారు. నన్ను ఈ మర్డర్ కేసు నుంచి బయటపడేస్తామన్నారు. ఇంకేం, ముందు సంతకం చేసి తర్వాత సంగతి తర్వాత. అలా చేస్తే సుభద్ర బాధపడుతుందేమో. మరి దేవ్ జైల్లో ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతుందా? అది కాదండి, తనెప్పుడు చెప్పేది కదా, ఆ 500 ఎకరాల భూమి తనకు వాళ్ళ అన్నయ్యకు మధ్య గొప్ప అనుబంధమని. నిజమే, కానీ హరికృష్ణ ఏమయ్యాడో తెలీదు. సుభద్ర ఏమో కిడ్నాప్ అయ్యింది, వీడేమో హత్య కేసులో ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఆ ల్యాండ్ ముఖ్యమా, ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం ముఖ్యమా? మనకిప్పుడు దేవే ముఖ్యమండి. ఒరే, ఇంకేం ఆలోచించకుండా నిష చెప్పిన దానికి ఓకే అనేసి. అంతగా ల్యాండ్ కావాలనుకుంటే సుభద్ర వచ్చాక వేరే ల్యాండ్కి ప్లాన్ చేసుకోవచ్చు. వేరే ల్యాండ్ ఆ ల్యాండ్ ఒక్కటే ఎలా అవుతాయండి? ఆ భూమి తను పుట్టిన పర్వతపురం గ్రామంలోది కదా, అందుకే దాని మీద తనకి అంత సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు అవన్నీ ఆలోచించుకుంటూ కూర్చునే టైం ఉందా? ఉందో లేదో చెప్పాల్సింది మనం కాదు, దేవ్. ఏమంటావు దేవ్? చెప్పరా. చెప్పాల్సింది నేను కాదన్నయ్య, సుభద్ర. తనే ఉంటే ఇంతవరకు రానిచ్చేది కాదు. ఎక్కడున్నావు సుభద్ర? అసలు నిన్ను కిడ్నాప్ చేసి ఇన్ని ప్రాబ్లమ్స్లో మనల్ని ఇరికించింది ఎవరు? Glad to meet you, Subhadra. I'm Nisha. I'm Subhadra. నిన్ను కిడ్నాప్ చేయించింది నేనే. ఓ, ఐ సీ. ఇట్స్ మై ప్లెజర్. ఏంటి తిక్కగా ఉందా? తిక్క నాకు కాదు, నీకు. నువ్వెవరో నాకు తెలీదు. ఎవరో అనుకొని నన్ను కిడ్నాప్ చేయించావు. ఈ నిషా ఫూల్ కాదు. నిన్ను అనుకొని నేను కిడ్నాప్ చేయించాను. ఓకే, ఎంత కావాలో చెప్పు, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయిస్తాను. గుడ్ స్మైల్. మీ నవ్వు చాలా బాగుంది. నేనెవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. అరే అలాగా? ఇప్పుడు చెప్పండి నిషా గారు, మీరెవరు, ఏంటి, మీ హైట్ ఎంత, వెయిట్ ఎంత, మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి, ప్రెసెంట్ అడ్రస్ ఏంటి, ఆధార్ కార్డ్ ఇక్కడదేనా, పాన్ కార్డ్ ఉంది కదా? సుభద్ర, నిషా అంటే నిప్పు. ముట్టుకోవాలనుకోకు, మస్సైపోతావు. ఇదేదో ఫ్యాక్షన్ సినిమాలో డైలాగ్లా ఉందే. పరమ రొటీన్గా ఉంది. అయినా ఓకే, అడ్జస్ట్ అవుతాను.
చూడు, నువ్వు నిప్పైతే దాంతో నేను చలి కాచుకుంటాను. ఇది ఓకేనా? ఇప్పుడు చెప్పు. నా పవర్ ప్రాజెక్ట్కి 500 ఎకరాలు కావాలి. అది పర్వతపురంలో నీ పేరిట మీ అన్నయ్య పేరిట ఉంది. ఓ, ఆ ల్యాండ్ కోసం మీ వదిన దగ్గరికి వెళ్తే చీ కొట్టి చెక్ చింపి నీ మొహాన కుట్టిందా? దీనికెలా తెలుసు? ఏదో చూసినట్టు చెప్తుంది. మా వదిన రియాక్షన్ అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశానులే. చెప్పు. నీకోసం ట్రై చేశాను. మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ చేస్తే రిప్లై లేదు. అరెరే, అది నువ్వా? వాంట్ టు టాక్ టు యూ నిషా అని ఉంటే నేనింకా మా హాస్పిటల్లో నర్స్ అనుకున్నాను. తను మెసేజ్ చేసిందేమోనని నెగ్లెక్ట్ చేశాను. అరెరే, ఫుట్బాల్తో కదా ఆడుకోవాలి, వాటర్ బాటిల్తో ఆడుకుంటున్నావేంటి? ఏయ్, ఇంకెవరైనా ఇన్సల్ట్ చేసుంటే చంపి పడేసేదాన్ని. అవసరం నాది కాబట్టి బేర్ చేస్తున్నాను. మధ్యలో డిస్టర్బ్ చేసినట్టున్నాను కదూ? నాకు మెసేజ్ చేసావు, రిప్లై లేదు. తర్వాత తమరు రెస్పాండ్ కాకపోయేసరికి నీ మొగుడు దేవుని సంతకం పెట్టమన్నాను. సేమ్ మా వదిన రియాక్ట్ అయినట్టే ఆయన కూడా అలాగే రియాక్ట్ అయి ఉంటారే. అలా రియాక్ట్ అయ్యాడు కాబట్టే ఇప్పుడు లాకప్ లో ఉన్నాడు. శ్రీముఖిని నేనే మర్డర్ చేసి ఆ నేరం నీ మొగుడు మీద వేసి జైల్లో కూర్చోపెట్టాను. ఎందుకో తెలుసా? నీతో సంతకం పెట్టించుకోవాలి. అయ్యో, నా భర్తను నువ్వు జైలు పాలు చేశావా? వద్దు, ఆయన అమాయకుడు. నువ్వేం చేయమన్నా చేస్తాను. నాకు పతి భిక్ష పెట్టు అంటూ నీ కాళ్ళ మీద పడతాననుకున్నావా? మా అన్నయ్య చనిపోలేదు. పర్వతనేని హరికృష్ణ బతికే ఉన్నాడు.